బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూసిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి పట్టం కట్టారు. కరడుగట్టిన మత ఛాందసవాద జమాతే ఇస్లామీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కొత్త ప్రభుత్వం భారత్తో ఎలాంటి సంబంధాలు కోరుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఏకంగా 209 సీట్లు సొంతం చేసుకుంది. ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ కూటమికి కేవలం 69 స్థానాలే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8 సీట్లు వచ్చాయి. బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ సారథ్యంలో బంగ్లాదేశ్లో కొత్త సర్కారు ఏర్పాటు కానుంది. బీఎన్పీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశంలో తిరిగి కంటెస్ట్ చేశారు. ఆయన పోటీ చేసిన ఢాకా, బోగ్రా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అటు 2006 తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. గత 18 నెలలుగా కొనసాగుతున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ పాలన ముగియనుంది. 1991 నుంచి బంగ్లాదేశ్ రాజకీయాలను షేక్ హసీనా, ఖలీదా జియా శాసించగా 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ వ్యక్తి ప్రధాని పీఠంపై కూర్చోనున్నారు. Well, it was a very historic election because mixed kind of a government under which the election was held. Sheikh Hasina was removed from power in a following a violent protest. One major political party was absent from the contest. Technically, the party is not banned, but its activities are banned, and the symbol was not there on the electoral. The BNP చారిత్రాత్మక విజయంతో భారత్ సహా అమెరికా, చైనా దేశాలు తారిక్ రెహమాన్ కు అభినందనలు తెలిపాయి. తారిక్ రెహమాన్ కు ప్రధాని మోదీ విషెస్ తెలిపారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్ కు భారతదేశం తన మద్దతును నిరంతరం కొనసాగిస్తుందన్నారు ప్రధాని మోదీ. తారిక్ రెహమాన్ కు అభినందనలు తెలిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. భారత్ బంగ్లాదేశ్ కు చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తారిక్ రెహమాన్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు మల్లికార్జున ఖర్గే. బంగ్లాదేశ్లో కొత్త సర్కారు కొలువు తీరనుండడంతో భారత్తో ఎలా వ్యవహరిస్తుందనేది ప్రస్తుతం కీలకంగా మారింది. బంగ్లాదేశ్లో రోజు రోజుకు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, హిందువులపై దాడులు, మూతపడుతున్న పరిశ్రమలను కాపాడుకునేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని ఢాకా వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.